గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనకు గణితం అంటే చాలా భయం ఉంటుంది అందరికి. ఆ భయాన్ని పోగొట్టాలంటే మనం ఎస్ఎస్సిలో అన్ని సబ్జెక్టులు ఎలా ఈజీగా పాస్ అవుతాము. మనం 10వ తరగతిలో ఎస్ఎస్సి ఇప్పుడు మనం కమింగ్ 28th రోజు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కోసం మనం ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకున్నాం అనుకోండి, మీరు ఈజీగా 50 మార్క్స్ గెటింగ్ కావచ్చు. అందులో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా అంటే ఇది కంపల్సరీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫైండ్ ద మీన్, మోడ్, అండ్ మీడియన్. అంటే మనకు స్టార్ట్ 6 లో కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇది. ఇది ఒకటి నేర్చుకున్నాం అనుకోండి 6 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. అది ఫస్ట్ మనం మీన్ చేస్తున్నాం. మీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మీన్ ఇలా క్వశ్చన్ ఇస్తారు. ఇలా క్వశ్చన్ ఇస్తే దాన్ని హారిజాంటల్ గా ఉంటుంది, వర్టికల్ గా మార్చాలి. ఫస్ట్ 2 టేబుల్ వర్టికల్ గా మార్చాలి. మనం ఇంకా ఈజీగా మ్యాథ్స్ నేర్చుకోవడానికి మీన్, మోడ్, మీడియన్ కి సింపుల్ ట్రిక్ ఏంటంటే మీన్ కి 5 బాక్సెస్. 5 1 2 3 4 5 మీన్ కి 5 బాక్సెస్ వేయాలి. 5 బాక్సెస్ ఇలా 5 బాక్స్ 1 2 3 4 5 మీన్ కి 5 బాక్సెస్ హారిజాంటల్ వర్టికల్ గా చేస్తాం. తర్వాత ఇది xi అనే మీనింగ్ ఏంటంటే 0 - 100 ఉన్నది కదా, దీన్ని క్లాస్ ఇంటర్వల్ అంటాం. క్లాస్ ఇంటర్వల్ ని 0 + 100 చేస్తే 100/2 అంటే 50 వస్తుంది. ఇప్పుడు ప్రతిదానికి 100 + 200 200 + 300 400 + 300 అన్ని చేయని అవసరం లేకుండా ఈజీ మెథడ్ లో మనం హెచ్ ఎలా 100 మైనస్ క్లాస్ ఇంటర్వల్ లో సెకండ్ మైనస్ ఫస్ట్ చేస్తే డిఫరెన్స్ తెలిసిపోద్ది. 100 - 0 హెచ్ 100 - 0 100 200 - 100 100 300 - 200 100 400 - 300 100 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 100 అవుతుంది. అయితే 50 కి మనం మిడ్ వాల్యూస్ కనుక్కోవడానికి ఈ 100 ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 50 + 100 150 150 + 100 250 250 + 100 350 350 + 100 450. మీకు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే 400 + 500 = 900 900/2 = 450. అంటే మనం ప్రధానికి మిడ్ వాల్యూ చేయకుండా ఈజీ మెథడ్ లో హెచ్ వాల్యూ డిఫరెన్స్ చేసుకొని దాన్ని యాడ్ చేసి ఫస్ట్ దానికి మాత్రం కంపల్సరీ చేయాలి. తర్వాత మిగతా టర్మ్స్ కి హెచ్ వాల్యూని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఈ మిడ్ వాల్యూస్ వస్తాయి ఈజీ మెథడ్ లో. అయిపోయాక ఇది మన యూఐ చేస్తున్నాం. xi - a/h ఇది ఫార్ములా, కంపల్సరీ ఫార్ములా రాయండి. కానీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూనే వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఏ తీసుకోండి, మిడ్ వాల్యూలో ఏ, దానికి ఆపోజిట్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి 0. నెక్స్ట్ మనం 0 తర్వాత వచ్చే నెంబర్ 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇంటర్వల్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి, ఇంకా 5 టేబుల్ ఉంది అనుకోండి, 5 ఇస్తే 5 రాయండి, 6 ఇస్తే 6 రాయండి. కాకపోతే నాకు ఇక్కడ 5 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి 0 1 2 3 4 వరకే సరిపోయాయి. ఓకేనా, క్లియరా? ఇప్పుడు మనం fi × ui చేయాలి. fi × ui చేయాలి. fi × ui అంటే సెకండ్ టేబుల్ ఇంటూ 4th టేబుల్ చేస్తే 5th టేబుల్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, fi × ui 5 × 0 0 9 × 1 9 14 2 = 28 11 3 = 33 8 4 = 32. దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్. ఇక్కడ సిగ్మా అనే మీనింగ్ సిగ్మా fi ui. సిగ్మా fi ui మీనింగ్ ఏంటంటే సమ్. సిగ్మా మీన్ సమ్ అన్నట్టు. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 102 వస్తుంది. అలాగే సెకండ్ టర్మ్ సిగ్మా fi కావాలి, ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేస్తే 47 వస్తుంది. సిగ్మా fi ఈ రెండు మనకి ఎందుకు అంటే కంపల్సరీ మనకి ఫార్ములా ఉంది, మీన్ ఫార్ములా x బార్ = a + సిగ్మా fi ui / సిగ్మా fi × h. మనం ఏ ఆల్రెడీ ఇక్కడ 50 రాసుకున్నాము. 50 సిగ్మా fi ఆల్రెడీ 47 వచ్చింది, సిగ్మా fi 102 వచ్చింది. h అనేది ఆల్రెడీ ఇక్కడ డిఫరెన్స్ 100 - 0 100. దీన్ని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. a 50 + సిగ్మా fi మీన్ 102 సిగ్మా fi 47 × h = 100. 50 + 102 × 100 means 102 hundreds by 47. 50 + దీన్ని డివైడ్ చేస్తే డివిజన్ ఓన్లీ పాయింట్ తర్వాత 1 టర్మ్ చాలు. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ డివిజన్ చేయడానికి సబ్స్టిట్యూషన్ పోలే కాబట్టి 0 తీసుకున్నాం, నెక్స్ట్ టర్మ్ తీసుకున్నాం. మీరు ఎప్పుడు మాత్రం పాయింట్ తర్వాత ఒక అంకె చేస్తే సరిపోతుంది, డివిజన్ 1 టర్మ్ చేస్తే చాలు. ఇవి రూపీస్ లాగా తీసుకోండి. ఇవి రూపీస్ 2017 + 50 = 267 పాయింట్. వీటిని మనం పాయింట్ తర్వాత ఉన్న వాటిని పైసలు అంటాం కాబట్టి 02 x బార్ = 267.02. దీన్నే మీన్ అంటాం. కంపల్సరీ లాస్ట్ కు ఇలా మీన్ మొత్తం ఫార్ములా ఆన్సర్ రాస్తే మీకు హాఫ్ మార్క్ ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ. మీన్ అయితే 3 బాక్సెస్, నేను హాఫ్ అయితే 3 అవుతుంది. మోడ్ అయితే 2 బాక్సెస్. ఇప్పుడు ఫోల్డింగ్ 2 బాక్సెస్ కదా, వర్టికల్ గా హారిజాంటల్ గా చేయాలి. ఇలా 2 బాక్సెస్ ని అడ్డమున్నదాన్ని నిలువ చేసాం. సేమ్ క్వశ్చన్ 0 100 100 200 203 300 400 450. మీరు చేయాల్సిందల్లా ఏంది, మీడు అంటే
కంపల్సరీ హైయెస్ట్ ఉన్న నెంబర్ ఎవరు అది కనిపెట్టాలి. ఇందులో హైయెస్ట్ ఉన్న నెంబర్ ఎవరు 14 నెంబర్ దగ్గర రౌండ్ పెట్టి 14 పెట్టి దాన్ని F1 అనుకోవాలి. 1 కి బిఫోర్ ఎవరు ఉంటారు 0 కాబట్టి F0. 1 తర్వాత వచ్చే నెంబర్ 2 F2. F1 F0 F2 ఇది కంపల్సరీ మనకు పెట్టడం రావాలి. హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని F1 అనాలి, దానికంటే ముందు ఉన్నది F0 అవుతుంది, 1 తర్వాత ఉన్నది 2 అవుతుంది. ఇలా కంపల్సరీ మన క్వశ్చన్ పక్కన ఈ వాల్యూస్ రాస్తే మీకు ఇంకా క్వశ్చన్ కి 1 మార్క్ 6 మార్క్స్ క్వశ్చన్ కదా, దీనికి 3 మార్క్స్ వస్తాయి, దీనికి 3 మార్క్స్ వస్తాయి. కాబట్టి 3 మార్క్స్ రావాలంటే బాక్స్ కి 2.5, ఈ ఇక్కడ వాల్యూస్ రాసినందుకు 1/2 మార్క్ వస్తాయి. అంటే ఇంతవరకు రాస్తే మనకు 3 మార్క్స్ వస్తాయి. మీరు చేయాల్సింది ఏం లేదు, అడ్డం ఉన్నదాన్ని నిలువ చేయాలి, హైయెస్ట్ ఉన్నదాన్ని F1 అనుకోవాలి, దానికి ముందు ఉన్నది F0 అవుతుంది, 1 తర్వాత వచ్చేది 2. ఇది కంపల్సరీ గుర్తు పెట్టుకోండి. దీని తర్వాత వాల్యూస్ రాయాలి. కంపల్సరీ మోడ్ ఫామ్ లో రావాలి. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఆల్రెడీ మనం L రాసుకున్నాం. L ఎంత? L ఎట్లా తెలుస్తుంది? హైయెస్ట్ ఎక్కడైతే బాక్స్ కొట్టామో దీన్ని లోయర్ బౌండరీ, దీన్ని హైయర్ బౌండరీ అంటాం. లోయర్ బౌండరీ అంటే L. లోయర్ దీంట్లో లోయర్ ఎవరు 200, 300 లోయర్ ఎవరు 2. 200 ని ఇలా మనం రౌండ్ అప్ పెట్టుకుంటే దీన్ని L అంటాం. అందుకే L ఈజ్ ఈక్వల్ టు 200. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L means 200 ప్లస్ F1 means 14 మైనస్ F0 means 9. 2 into F1. 2 into F1 means 14 minus F0 means 9 minus F2 means 11 into H means ఆల్రెడీ మనకి H నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం. క్లాస్ ఇంటర్వెల్ లో సెకండ్ మైనస్ ఫస్ట్ 100 మైనస్ 0 100 అవుతుంది. అంటే H రాసాం 100. 200 ప్లస్ 5 బై 2 into 14 2 14 జా 28. ఇక్కడ మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ -1 -11 ఉంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి కంపల్సరీ. యాడ్ చేసినాకనే రాయాలి. ఇది -9 -11 -9 -11 మీన్స్ -20. 5 into 100 కి 100. 200 plus 5 into 100 by 28 minus 20 means 8. 200 plus 5 into 100 500 by 8. ఇక్కడ మీకు డివిజన్ కూడా చేసి చూపిస్తున్నా. ఎలాగంటే ఎలా డివిజన్ చేసుకోవాలి. 500 ని 8 తో డివిజన్ చేసుకోవాలి. 8 ఇది 1 నెంబరు, ఇక్కడ 1 నెంబర్ తీసుకుంటే స్మాల్ అవుతుంది కాబట్టి 2 నెంబర్స్ తీసుకోవాలి. 8 6 48. 50 నుంచి 48 పోతే 2. నెక్స్ట్ నెంబర్ 0 తీసుకోండి. 8 2 జా 16. 20 minus 16 4 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే ఒక 0 ఇస్తుండు. 8 5 జా 40. పాయింట్ తర్వాత మనకు 0 రాకుండా ఒక వాల్యూ వరకే చేసి వదిలిపెట్టుకోవాలి. 62.5. 200 plus 62.5 is equal to 262.5. కంపల్సరీ ఏం చెప్పాను, లాస్ట్ కి ఆన్సర్ రాస్తే 1/2 మార్క్ వస్తుందని చెప్పాను కదా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 62.5. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇలా రాసి వదిలేసి వస్తారు. ఇలా రాస్తే మనకు 1/2 మార్క్ కట్ అవుతుంది. కాబట్టి మనం కంపల్సరీ దేన్నైతే చేస్తున్నామో లాస్ట్ కు మోడ్ ఈజ్ ఈక్వల్ టు అని ఏదైతే మీన్ అయితే మీన్, మోడ్ అయితే మోడ్, మీడియన్ అయితే మీడియన్ ఏదైతే చేస్తామో అది రాయాలి కంపల్సరీ. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 62.5. మనం ఇదే టేబుల్ కి మీన్ మోడ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మీడియన్ చెప్పేసి, మీడియన్ కి మనం ఏం చెప్పుకున్నాం, మీన్ కి అయితే 5 బాక్సెస్, మీడియన్ కి అయితే 2 బాక్సెస్, మీడియన్ కి 3 బాక్సెస్ అనుకున్నాం కదా. అలాగే 3 బాక్సెస్ ఎలా చేస్తున్నది, 1 2 3 బాక్సెస్. 3 బాక్సెస్ ని వర్టికల్ హారిజాంటల్ గా చేయాలి. చేశాక సిఎఫ్ దేకాలి. ఇక్కడ సిఎఫ్ అనేది మీనింగ్ కంపల్సరీ సిఎఫ్ తెలియచుండాలి. సిఎఫ్ ఎలా చేస్తాం, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ సేమ్ వేయాలి. 5 ఉంది, నెక్స్ట్ 5 నెంబర్ కి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేయాలి. 5 + 4 5 + 9 14, 14 + 14 28, 28 + 11 39, 39 + 8 47. ఈ 47 అనేది టోటల్ కి 47 సేమ్ టాలీ అవుతుంది. అయితే మనం మెయిన్ టేబుల్ లో మనం F అన్నాము, దీంట్లో మీడియం టేబుల్ లో మాత్రం దీన్ని N అనాలి. N = 47. దీనికి ఎందుకు అంటే మనకి n/2 రావాలి అంటే 47/2 23.5. ఈ సిఎఫ్ దేనికి చేస్తాము అంటే మనకి సిఎఫ్ వాల్యూ తెలియడం కోసం. సిఎఫ్ వాల్యూ తెలవాలంటే ఈ బాక్స్ ఎలాగో ఈ 23.5 వచ్చింది కదా, ఈ 23.5 ని ఇక్కడ చూసుకోవడానికి మనకి ఈ సిఎఫ్ టేబుల్ పనికొస్తుంది. అందుకే సిఎఫ్ చేయాలి. 23.5 ఇందులో ఉందా, 5 ఉంది, 14 ఉంది, 28 ఉంది, 39 ఉంది, 47. కానీ 28.5 ఎక్కడ లేదు. కానీ 14 తర్వాతనే మనకు 23 వస్తుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ దగ్గర ఈ బాక్స్ ను కొట్టాలి. మనం ఇలా 23.5 కి అంటే 28 దాంట్లో కొట్టాలి. కొట్టేశాక 23.5 పోయాక ఈ బాక్స్ లో మధ్యలో వచ్చిన ఎఫ్ టేబుల్ ఎఫ్ఏ అవుతుంది. ఈ బాక్స్ పైన సిఎఫ్ అవుతుంది. ఈ బాక్స్ పైన కొట్టేదాన్ని సిఎఫ్ అవుతుంది. ఈ బాక్స్ లోనే మన లోయర్ బౌండరీ అంటే ఎల్ ఫామ్ లో ఉంటది కాబట్టి ఎల్ ఫామ్ లో లోయర్ బౌండరీ హైయర్ బౌండరీ లోయర్ బౌండరీ తీసుకోవాలి. హెచ్ ఆల్రెడీ చెప్పాం మనం ఏంటిది, సెకండ్ సిఎఫ్ మైనస్
ఫస్ట్ టర్మ్ చేస్తే 100 మైనస్ 0 100 అవుతుంది, 200 మైనస్ 100 100 అవుతుంది, 300 మైనస్ 2 100 అవుతుంది, 400 మైనస్ 300 100 100 అవుతుంది. అంటే ఎక్కడ తీసుకున్నా హెచ్ 100 చేసుకోవచ్చు. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 100. ఎల్ ఎక్కడ తీసుకున్నాం? బాక్స్ మధ్యలో, బాక్స్ ఎఫ్ లో ఎఫ్ ఉంటుంది, ఎఫ్ పైన సిఎఫ్ ఉంటుంది, ఇందులో ఎల్ ఉంటుంది. ఈ బాక్స్ కంపల్సరీ చేయడం వస్తేనే మనకు ఈ ప్రాబ్లం చేయడం వస్తుంది. మీడియం ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఈ ఫార్ములా వస్తేనే మనకి ఈ ఆన్సర్ లో పెట్టేద్దాం. ఎల్ ఎంత ఉంది? 200 ప్లస్ n/2 ఆల్రెడీ మనం చేసుకున్నాం. 47 లో సగం 23.5. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. n/2 23.5 మైనస్ సిఎఫ్, సిఎఫ్ ఎక్కడ? 14 మైనస్ ఎఫ్ 14 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ 100. 200 ప్లస్ 23.5 మైనస్ 14 ఎంత? 9.5 బై 14 ఇంటూ 100. 9.5 ఇంటూ 100 పాయింట్ తర్వాత 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ పెడితే 9.5 ఇంటూ 100 950 అవుతుంది బై 400. మీకు ఈజీగా డివిజన్ కూడా ఇలా చేసి చూపిస్తున్నాను. 950 బై 14 ని మనకి టూ నెంబర్స్ ఉన్నాయి, మనం 2 నెంబర్స్ తీసుకోవాలి. 14 6 84 తీసేస్తే 11. నెక్స్ట్ నెంబర్ 0 తీసుకోవాలి, 110. 14 7 98, 98 లో తీస్తే 12 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే ఒక 0 ఇస్తారు, అంటే 120. 14 8 112. మనకి ఇంకా చేసుకుంటూ పోతే వస్తుంది, కానీ మనకు పాయింట్ తర్వాత ఒక నెంబర్ చాలు, కాబట్టి మనం పాయింట్ తర్వాత ఒకటే చేయాలి. అంటే 67.8. మీకు నేను మార్నింగ్ ముందు క్లాస్ లో చెప్పాను ఏంటిది, ఇవి రూపీస్ అని. 200 ప్లస్ 67 ఇవి రూపీసే కూడాలి. 200 ప్లస్ 67 267. 0.8 తర్వాత అంటే ఇవి పైసలు కాబట్టి 0.8 పెట్టాలి. మళ్ళీ మీకు ఇంకో రూల్ చెప్పాను ఏంటిది, మనకి లాస్ట్ కి ఆన్సర్ వచ్చినప్పుడు మనం దేన్నైతే చేస్తున్నామో దాన్ని ఇంటూ ఈజ్ ఈక్వల్ రాయాలి. మీడియన్ ఈజ్ ఈక్వల్ 267.8. ఇలా రాస్తే మీకు 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది.